బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సందడి మొదలైంది. సందడి అనే కన్నా గోల అంటే బాగుంటుందేమో. ఎందుకంటే నాగార్జున గారు అప్పుడే 2 ప్రోమోలు రిలీజ్ చేశారు. ప్రతిసారి బిగ్ బాస్ కన్నా 2 నెలలు ముందే ప్రోమోతో మన ముందుకి వచ్చారు. అంతేకాకుండా మీరంతా బిగ్ బాస్ను ఎంతగానో ఆదరించారు. అందుకుగాను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి కామనర్స్కు బిగ్ బాస్లో చోటు కల్పించే ప్రక్రియ మొదలు పెట్టారు. అది కూడా చాలా పకడ్బందీగా, చాలా చక్కగా డిజైన్ చేశారు. దీనిలో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కంప్లీట్ అయ్యింది. మొత్తం 15,000 అప్లికేషన్స్ రాగా, దానిలో నుంచి మొదటి లెవెల్కి గాను 400 మందిని, రెండవ లెవెల్ 180 మందిని పిలిచారు. మూడవ లెవెల్ గ్రూపు డిస్కషన్స్కి 90 మందిని పిలిచి 3వ తేదీన కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు 4వ లెవెల్, 5వ లెవెల్ పోటీ జరగాల్సి ఉంది. 4 మరియు 5 లెవెల్ను అగ్నిపరీక్ష అని కూడా పిలుస్తున్నారు. ఈ లెవెల్కి గాను 40 మందిని సెలెక్ట్ చేశారు. మరలా 40 మంది కాస్త 15 మందిగా ఫిల్టర్ చేయబడతారు. ఇప్పుడు అసలు అగ్నిపరీక్ష మొదలవుతుంది. ఈ 15 మందికి అన్ని రకాల టాస్క్లు పెట్టడం జరుగుతుంది. మెంటల్ అబిలిటీ, ఎండ్యూరెన్స్, ఫిజికల్ టాస్క్స్, యాంగర్ మేనేజ్మెంట్, ఇలా వాళ్లు చాలా టాస్క్లు పెట్టి ఎవరైతే ది బెస్ట్ అనుకుంటారో వాళ్లలో నుంచి 3 నుండి 5 మెంబెర్స్ని తీసుకునే అవకాశం ఉంది. అగ్నిపరీక్షకు పెట్టే టాస్కులు అన్ని కూడా జియో హాట్స్టార్లో 10 ఎపిసోడ్స్ క్రింద టెలికాస్ట్ చేస్తారు. అగ్నిపరీక్షకి సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా రెడీ చేశారు. ఈ అగ్నిపరీక్ష కండక్ట్ చేయడానికి బిగ్ బాస్ నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ని జడ్జెస్గా తీసుకోవడం జరిగింది. ప్రతి సీజన్ నుంచి ఒకరిని తీసుకోవాలి అని అనుకున్నారు. BB1 నుంచి నవదీప్ గారు, ఈయన చాలా జోవియల్గా ఉంటారు, టాలెంటెడ్, మంచిగా జడ్జ్మెంట్ చెయ్యగలిగిన పర్సన్. BB2 నుంచి గీతామాధురి అనుకున్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. BB3 నుంచి శ్రీముఖి గారిని తీసుకుంటున్నారు. కానీ ఈమె యాంకర్గా చేయబోతున్నారు. యాంకరింగ్ వరకు అయితే ప్రాబ్లం లేదు, కానీ జడ్జిమెంట్లో వేలుపెడితే కష్టమే. BB4 నుంచి అభిజీత్ అనుకున్నారు. కానీ అభిజీత్ గారి పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన రావడం లేదు. వస్తే బాగుండేది. ఎందుకంటే నిజంగా జడ్జ్లా ఎక్కువ వింటారు, అబ్జర్వ్ చేస్తారు, ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడతారు. BB5 నుంచి సనీ మచ్చ రావడానికి ఛాన్స్ ఉంది. ఈయన ఫుల్ ఫన్ మరియు కూల్ యాటిట్యూడ్ పర్సన్. ఇంకా BB6 నుంచి ఆదిరెడ్డి గారు అనుకుంటున్నారు కానీ కన్ఫర్మ్ కాలేదు. సీజన్ 7 నుంచి శివాజీ గారు అంటున్నారు. కానీ ఆయన సినిమా బిజీ ఉండడం వలన రావడం లేదు. వస్తే బాగుండేది. చాలా ధైర్యంగా ఏదైనా చెప్పగలరు, కానీ నచ్చకపోతే కూడా స్ట్రైట్గా చెప్తారు. ఈయనతో ఉన్న ప్రాబ్లెమ్ ఏంటి అంటే తాను పట్టిన కుందేలుకి ముడే కాళ్ళు అంటారు. నాణేనికి 2 వైపులా ఉన్నట్టు. ఇక BB8 నుంచి ఎవర్ని సంప్రదించలేదు. బిగ్ బాస్ OTT నుంచి మాత్రం బిందుమాధవి గారు వస్తున్నారు. కావున ఈ అగ్నిపరీక్ష కామనర్స్కే కాదు, జడ్జెస్కి, చూసే మనకు కూడా. ఇంకొక విషయము ఏమిటంటే ఈ జడ్జెస్ కూడా జడ్జిమెంట్ నిష్పక్షపాతంగా ఇవ్వాలి, లేదు అంటే కామనర్స్ బలి అయిపోయే ఛాన్స్ ఉంది. అది ఎలా అనుకుంటున్నారా? వీళ్ల ఒపీనియన్ని స్ట్రాంగ్గా చెప్పి తప్పుని రైట్గా డ్రైవ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆడియన్స్ మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్లకు ఓట్ చేయండి, జడ్జిమెంట్ బట్టి వేయొద్దు. కామనర్స్కి కూడా మంచి అడ్వాంటేజ్ ఉంది ఈ అగ్నిపరీక్ష ద్వారా. వీళ్లు అగ్నిపరీక్షకు సంబంధించిన 10 ఎపిసోడ్స్ కూడా మనకి ఆగస్ట్ 17 నుంచి ఆగస్టు మంత్ ఎండ్ వరకు టెలికాస్ట్ చేస్తారు. ఈ ఎపిసోడ్స్ అయిన తరువాత మనకు అంటే ఆడియన్స్ పోల్కి అవకాశం ఉంటుంది. సో అగ్నిపరీక్ష ఎపిసోడ్స్ చూసిన ప్రతి ఒక్కరూ నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం మంత్ ఎండ్ నుంచి ఒక 6 డేస్ ఓటింగ్కి అవకాశం ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 7న డైరెక్ట్గా గ్రాండ్ లాంచ్ రోజు మాత్రమే అగ్నిపరీక్షలో గెలిచిన కంటెస్టెంట్స్ని చూడగలము. ఈసారి కామెనర్స్ కాదు, ఎందుకంటే వీళ్లు బిగ్ బాస్ హౌసలోకి వెళ్లకముందే మనకు 10 ఎపిసోడ్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు. మనలో చాలా మందికి నచ్చుతారు కూడా. సో వీళ్లు సెలబ్రిటీస్తో కలిసినప్పుడు కామెనర్గా ఫీల్ అవ్వవలసిన అవసరం లేదు. కామెనర్ కార్డ్ యూజ్ చేయకుండా గట్టిగా ఆడితే ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ కూడా మొదటి 2 ఎలిమినేషన్లు కామెనర్స్ను చేయకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కామెనర్స్ కోసం ఇంత ప్రాసెస్ చేసి తీసుకున్నాక ఒకవేళ మొదటి 2 ఎలిమినేషన్స్లో వాళ్లని పంపేస్తే జనాల నుంచి మాటలు తప్పవు. బిగ్ బాస్ టీం చాలా కష్టపడి చేసింది.
ఫేక్ అని కొట్టిపాడేసేవాళ్లు లేకపోలేదు. నాకు తెలిసి మెదటి 2-3 వారాలు షో బాలన్స్ చెయ్యడం అంటే కత్తి మీద సామె. బిగ్ బాస్ టీమ్కి 2-3 వారాల తర్వాత నో మోర్ కామెనర్ కాన్సెప్ట్. అందరూ అందరిని ఈక్వల్ గానే చూడడం జరుగుతుంది. ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే ముందు నుంచి ఓరెత్తించిన కంటెస్టెంట్స్ చాలా వరకు రావడం లేదు. ఎగ్జాంపుల్ తేజస్వినిగౌడ గారు గాని, కావ్య గాని, దీపికా కాని, డెబ్జాన్ని కాని రావడం లేదు. ఇంకా చాలామంది ఫేవరెట్ రిటు చౌదరి కూడా రావడం లేదు. అలా అని నిరాశ పడవలసిన అవసరం లేదు. మంచి సెలబ్రిటీస్ ని తీసుకువచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. సెలబ్రిటీస్ ఎవరు రావచ్చు అన్న దానిపై నాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని నేమ్స్ చెప్తాను. 100% కాకపోయినా 90% వీళ్లే వస్తారు. ఛత్రపతి శేఖర్ గారు, సుమంత్ అశ్విన్ గారు, ఇంకా యాక్ట్రెస్ జయ లలిత గారు. వీళ్ళు పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి. ఇంకా కల్పికా గణేష్ గారు. రీసెంట్గా ఈవిడ చేసిన రచ్చ ఇంతా అంత కాదు. టీవీ యాక్టర్స్ నుంచి ఈటీవీ ప్రభాకర్ గారు, నువ్వే కావాలి ఫేమ్, సాయి కిరణ్, నవ్యస్వామి, ముఖేష్ గౌడ, ప్రియాంక జైన్ బాయ్ఫ్రెండ్ శివ్ కూడా వస్తున్నారు. ఇంకా ఐశ్వర్య కిషన్, జబర్దస్త్ నుంచి ఇమ్మానుయేలు కాని, యాదమ్ రాజు కాని ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు. సింగర్స్ నుంచి సాకేట్ కాని, శ్రీతేజ గాని ఒకరు వస్తారు. అలాగే వెబ్ సిరీస్ చేసిన విరాజిత గారు, అలేఖియా చెట్టి పికల్స్ నుంచి రమ్య, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పద్మావతి, పద్దు, సాధనా నాయుడు, బంచిక్ బబ్లు కూడా ఉన్నారు. కామనర్స్ కేటగిరీ విషయంలోకి వస్తే చాలా మంది ట్రాన్స్జెండర్లు రావడం జరిగింది. వీరిలో కొందరు సొసైటీలో చాలా పేరున్న వారు కూడా ఉన్నారు. వారిలో ఖచ్చితంగా ఒకరు రావడానికి అవకాశం ఉంది. మొదటగా అంకితా నాయుడు, రెండవదిగా హ్యానా మరియు చంద్రముఖి గారు. వీళ్ళు ముగ్గురు చాలా మందికి తెలుసు. వాళ్లు కాకుండా కూడా చాలా మంది ట్రాన్స్జెండర్లు అప్లై చేసుకున్నారు. సో ట్రాన్స్జెండర్లు నుంచి ఒకరు రావడం ఖాయం. తరువాత మోడల్ అబూ సయీద్, క్రాంతి కుమార్, మల్టీస్టారర్ మన్మథ రాజా, ఖమ్మం కోటేష్, అనుషా రట్నం, కల్కి గారు. ఇలా కామనర్స్ కేటగిరీలో చాలా మంది ఉన్నారు. వీరి ఆట చూసి ఓట్స్ వేసి గెలిపించడం తప్ప కామనర్స్ నుంచి మనం ఇప్పుడే ఎవరినీ కన్ఫర్మగా చెప్పలేము. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ 9 గురించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దయచేసి నా ఛానెల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.